స్క్విడ్ గేమ్ ఈ వెబ్ సిరీస్ మీ అందరూ చూసే ఉంటారు. కానీ మీకు తెలుసా ఈ స్క్విడ్ గేమ్ సౌత్ కొరియాలో రియల్గా జరిగింది? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ ఇగ్నైట్ ద వీడియో. జస్ట్ ఇమాజిన్, మీరు కళలో ఉన్నారన్నది తెలిసినప్పుడు ఆ కళను మీ ఇష్ట ప్రకారం డిజైన్ చేయడం ఎలా ఉంటుంది? మీకు నచ్చినట్టు ఒక ప్రపంచంని క్రియేట్ చేసి ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది కదా. మీకు తెలుసా మనం ఇది చేయడం పాసిబుల్ అని? ఈ మిస్టీరియస్ కాన్సెప్ట్ని లూసిడ్ డ్రీమింగ్ అని అంటారు. లూసిడ్ డ్రీమింగ్ అంటే మనం కనే కళని కంట్రోల్ చేయడం. ఒకసారి ఆలోచించండి, మనం రోజు పొద్దున్నే లేచినప్పుడు మన కళలో ఏం జరుగుతుందో చిన్న చిన్న బీట్స్ గుర్తుంటాయి, కానీ మన బ్రెయిన్ ఆ కళకి స్క్రిప్ట్ రాయలేదు. లూసిడ్ డ్రీమింగ్ లో ఆ కళను మనం డిజైన్ చేయగలుగుతాం. మీరు కళలో ఉన్నప్పుడు మనకి అది కళ అని తెలుస్తుంది. ఈ రియలైజేషన్ వచ్చినప్పుడు మీరు మీ కళలో అన్నీ కంట్రోల్ చేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్ చాలా మిస్టీరియస్. అసలు మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా? మీ మైండ్లో కూడా ఇలా కళని కంట్రోల్ చేయాలనే ఆలోచన ఉందా? లూసిడ్ డ్రీమింగ్ మీద ఒక ఫుల్ వీడియో కావాలంటే లూసిడ్ డ్రీమింగ్ అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఎక్కువగా వచ్చినప్పుడు లూసిడ్ డ్రీమింగ్ పైన ఒక పవర్ఫుల్ వీడియో చేసి మీరు కళని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తాను. అమెరికాలో ఒక అబ్బాయికి సూపర్ హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం. లైక్ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్. అంత ఇష్టమైన వాళ్ళు నార్మల్గా ఉంటారా? నో వే. ఆ మూవీస్కి ఫ్యాన్ అని ప్రూవ్ చేయడానికి తన పేరు మాత్రమే మార్చాడు. గెస్ వాట్ హిస్ నేమ్ ఈస్? కెప్టెన్ ఫెంటాస్టిక్, ఫాస్టర్ దెన్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వోల్వరైన్, హల్క్ అండ్ ఫ్లాష్ కంబైన్. పేరు మార్చిన తర్వాత హీ ఫెల్ వెరీ హ్యాపీ. స్క్విడ్ గేమ్. మీలో ఎంతమంది స్క్విడ్ గేమ్ చూశారు? మ్యాక్సిమం మీలో చాలా మంది చూసే ఉంటారు, ఎందుకంటే ఇది నెట్ఫ్లిక్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్. ఈ గేమ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న కొంతమంది దగ్గరికి వెళ్ళి కార్డ్ ఇచ్చి గేమ్లోకి ఇన్వైట్ చేస్తారు. కార్డ్ తీసుకున్న వాళ్ళు ఆ కార్డ్ వెనుక ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి వీళ్ళని ఒక ఐలాండ్కి తీసుకెళ్తారు. అక్కడ గేమ్స్ ఆడించి ఓడిపోయిన వాళ్ళని చంపేస్తారు. ఇది మనకు తెలిసిన ఫిక్షనల్ స్క్విడ్ గేమ్. కానీ మీకు తెలుసా ఇది రియల్గా సౌత్ కొరియాలో జరిగిందని? 1970s సౌత్ కొరియాలో బ్రదర్స్ హోమ్ అని పిలిచేవారు. అక్కడ కూడా సేమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ గేమ్స్ ఆడించేవాళ్ళు. ఓడిపోయిన వాళ్ళని చంపేవాళ్ళు. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కూడా బ్లూ కలర్ డ్రెస్ కోడ్ ఉండేది అండ్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ నెంబర్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు చూసిన క్లిప్స్ కూడా అవే.